ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. ఈ ప్రపంచంలో తల్లి చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించలేరు. చూపించడానికి ప్రయత్నం చేసినా కూడా కొన్నిసార్లు అది కొరతగానే అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిది. కన్న బిడ్డ మీద తల్లి పెంచుకునే ప్రేమ అంత గొప్పది. బైబిల్ చెప్తుంది, తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు, కానీ తల్లి కంటే మిక్కుటంగా ప్రేమించే ప్రేమ మరొకటి ఉంది. అదే దేవుని ప్రేమ. ఒకని తల్లి మిమ్మల్ని ఎలా ఆదరిస్తుందో అలా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ తల్లి ప్రేమకు నువ్వు దూరం అయ్యావా? నీ తల్లి బాగా గుర్తొస్తుందా? నా తల్లి ఉంటే ఇలా ఉండేది కదా, నా తల్లి ఉంటే ఇలా చేసేది కదా, నా తల్లి ఉండుంటే నాకు ఇలా అండగా ఉండేది కదా, నా తల్లి నాకు ఉండుంటే నా పక్షంగా ఉండేది కదా. తల్లి లేక తండ్రి లేక అనాథగా నేను ఈ విధంగా బాధపడాల్సి వస్తుంది అని బాధపడుతున్నావా? తల్లి దూరమైందని బాధపడుతున్నావా? కొంతమందికి తల్లి భౌతికంగా దూరం అయిపోవచ్చు. మరణము తల్లిని దూరం చేయొచ్చు. లేదా కొంతమందికి తల్లి మరి ప్రాంతాలను బట్టి దూరం అవ్వచ్చు. ఎక్కడో తల్లి ఒక చోట వారొక చోట ఉండొచ్చు. లేదా కొన్నిసార్లు తల్లి బ్రతుకున్నప్పటికీ కూడా ప్రేమ విషయంలో ఆ ప్రేమను చూపించనంత దూరంలో ఆమె ఉండొచ్చు. ఏదేమైనా తల్లి ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో గనక నువ్వు ఉంటే ఈరోజు ఆ ప్రేమను చూపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ప్రేమను నోచుకోలేని స్థితిలో నువ్వు ఉంటే ఆ ప్రేమను చూపడానికి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఆ తల్లి ప్రేమను మనకు చూపించలేరు, ఆ తండ్రి ప్రేమను మనకు చూపించలేరు. ఎందుకంటే అది దేవునికి ఒక్కరికే సాధ్యం. అది ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. అందరూ అనొచ్చు, నేను నిన్ను ఇలా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అలా ప్రేమిస్తున్నానని. కానీ యేసయ్య ప్రేమకు సాటైన ప్రేమ ఏదీ లేదు. నన్నెవరూ ప్రేమించట్లేదని బాధపడుతున్నావా? నన్నెవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావా? నన్నెవరూ పలకరించట్లేదని ఏడుస్తున్నావా? ఇదిగో నీ ప్రభు నీకున్నాడు. ఆయన నిన్ను పలకరించే దేవుడు. నీకెప్పుడు బాధ కలిగినా, నిన్నెప్పుడు పలకరించాలని నువ్వు ఆశించినా, నువ్వు ఎప్పుడు నీతో ఆయన మాట్లాడాలని నువ్వు ఆశించినా, ఈ వాక్యం దగ్గరికి వస్తే ఆయన నీతో మాట్లాడతాడు. మెల్లనైన స్వరాన్ని ఇచ్చి నిన్ను పలకరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు తన చెవి యొగ్గి మొర ఆలకించి అద్భుతాలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, తల్లి లాంటి ఆదరణ, తండ్రి లాంటి ఆదరణ నువ్వు ఇచ్చే దేవుడు అయినావు. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, సమకూర్చండి. అన్ని విషయాల్లో గొప్ప చేసి దీవెనకరమైన స్థానాల్లోకి బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.